స్టైల్ విపరీతంగా ఉంటుంది. దాన్ని అసలు అన్బేరబుల్ హెయిర్ స్టైల్. అండ్ సెకండ్ థింగ్, మాట్లాడే భాష వల్గర్ లాంగ్వేజ్. ఇవి ఏమీ పట్టించుకోకుండా వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్తాం సార్, వాడు ఎట్లా అంటాడు ఉన్నా యాజ్ అ టీచర్గా, యాజ్ అ హెడ్ మాస్టర్గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం వానికి చదవడం రాయడం నేర్పించడానికి, వాని పైకి తీసుకురావడానికి. కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపించి చెప్పినా మార్పు రాదు. తల్లిదండ్రులు కూడా మా మాట వినట్లేదమ్మా, మరి ఏం చేయాలి మేము? ఆ హెయిర్ స్టైల్ చూస్తూ ఓర్చుకోలేము. ఏమరా నీ హెయిర్ స్టైల్ చూస్తే అందులో పక్షులు గుడ్లు పెట్టేటట్టుగా ఉన్నాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చలనం అనేది ఉండదు. ఇది అన్ని స్కూళ్ళల్లో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మేడం. నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా. ఓకే, మా దగ్గర ఎన్సీసీ ఆఫీసర్ ఉన్నారు. ఆయనకు చెప్తాను, అమ్మ హెయిర్ స్టైల్ పట్టించుకోండి, ఈజీగా తీసుకుంటారు. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం. ఏ మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టిండు అందుకని నేను సూసైడ్ చేసుకున్నా. మేము భయపడుతున్నాం సార్ పిల్లల్ని చూసి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తారు. ఏంది ఇది? మేము యాజ్ అ టీచర్గా ధైర్యంగా పోయి ఒక పిల్లోనికి నువ్వు చేసింది తప్పురా, నువ్వు చేసింది తప్పురా అని చెప్పలేనప్పుడు యాజ్ అ అడ్మినిస్ట్రేటర్గా ఐ ఫెయిల్ ఇన్ దట్. యాజ్ అ టీచర్గా టీచర్ కూడా ఫెయిల్ అయినట్టే. మరి దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తలేరు? వాడు మాట్లాడే ప్రతి భాష సరే, వాడి ఏరియాలో మాట్లాడే మాటను మాట్లాడతాడు. నాన్న ఇది కాదురా, ఇట్లా మాట్లాడరా అని ఏ తెలుగు టీచరో చెప్తే ఈజీ, ఆ టీచర్ పోగానే ఈజీ, టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఆ లాంగ్వేజ్ అట్లనే కంటిన్యూ అవుతుంది, ఆ హెయిర్ స్టైల్ అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఈ మీడియా ప్రభావంతో పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడరు? సినిమాలకు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు? ఆ పుష్ప సినిమా చూసి నా స్కూల్లో సగం మంది పిల్లలు చెడిపోయినారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడింది చూడండి, మా అమ్మాయి యూసుఫ్ కూడా, అంత నాలెడ్జ్ఫుల్ పిల్లలు నా దగ్గర ఉన్నారు. యూసుఫ్ కూడా హై స్కూల్ హెచ్ఎం అండి నేను. ఓకే, అంత మంచి పిల్లలని జెమ్స్ లాగా తయారు చేయాలని నాకు ఉంది. కానీ ఈ మీడియా చెడగొడుతుందే, మరి దానికి సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారు? దాన్ని ఎందుకు ఆలోచించరు? ఓకే, ఇదొకటి సార్. రెండో విషయం నేను చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు ఒక అబ్బాయి అమీర్పేట్ నెంబర్ 1, ఈ యూసుఫ్ గూడకి రాకముందు నేను అమీర్పేట్ నెంబర్ 1 స్కూల్లో పనిచేస్తున్నాను. అక్కడ గవర్నమెంట్ స్కూల్కి హాస్టల్కి, అది ఎస్సీ హాస్టల్. ఎందుకు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని ఎందుకు చెప్పాలా? అవసరమా? ఎవరైనా కొట్లాడితే ఫలానా ఎస్సీ హాస్టల్ పిల్లోడు, ఫలానా బీసీ హాస్టల్ పిల్లోడు. ఇవి నాకు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ అక్కడ ఉన్నప్పుడు. అంటే అక్కడ 10 మంది పిల్లలలో 9 మంది ఎస్సీ పిల్లలకి ఇస్తే ఒక బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలి, అది రూల్. ఇస్తే ఓకే, కానీ కొట్లాడిందేవాడు ఎస్సీ పిల్లోడు. అక్కడ ఎస్సీ పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే మనమే ప్రమోట్ చేస్తున్నాము క్యాస్టిజంని. ఇవన్నీ అవసరమా? ఆలోచించి ఎస్సీ బీసీ క్యాస్టులతోటి హాస్టళ్ళు పెట్టద్దండి దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్, అందరు పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి. పిల్లలందరి ఐక్యూ లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి. అందరూ మింగిల్ అయితే కనుక వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయని నా ఆలోచన. పేరెంట్స్ సపోర్ట్ చెయ్యరు. ఇంకొకటి, అమ్మాయి మాట అనింది, పేరెంట్స్ సపోర్ట్ చేయాలా? ఆ పిల్లకి నేను చెప్పింది ఏమీ లేదు, కానీ నిక్కచ్చిగా ఆ పిల్ల అనుకున్న మాటలు చెప్పింది మా స్టూడెంట్. పేరెంట్ కేర్ తీసుకోవాలా? పేరెంట్ మీటింగ్కే రాడు. ఏం కేర్ తీసుకుంటారండి? హెయిర్ స్టైల్ గురించి చెప్తే అమ్మ నా మాట వినడు. ఏం చేయాలా నేను? ఒకవేళ నేను కటింగ్కి డబ్బులు ఇచ్చి పంపిస్తే పలానా హెచ్ఎం ఇట్లా చేసిండ్రు, ఎవరో ఒకరికి లెటరు, పేపర్కి లెటరు, ఇవి చేస్తారు. మరి నేనేం చేయాలా? అంటే పనిష్మెంట్ ఇవ్వడం తప్ప. ఇంకొకటి, 10th క్లాస్ ఓపెన్ 10th పంపిస్తారు. ఓపెన్ 10th ఎవ్వరూ పంపమండి.
ఏ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కూడా ఓపెన్ 10th పంపము. తర్వాత రెండో విషయము, పిల్లలకి చదువుకోమని చెప్తాము, లాస్ట్ వరకు కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారు. ఎక్కడ నేను పనిష్మెంట్ ఇవ్వలేదు. వాడి జీవితంలో ఎక్కడ సెట్ అవుతాడండి? ఇది తప్పు అని మనకి తెలియడమే లేదు. అంటే నేను చేస్తున్నది పనిష్మెంట్, నేను ఇస్తున్నది పనిష్మెంట్ అని నేను అనుకోను. వాడి జీవితంలో వాడిని సెట్ చేయాలనుకుంటా. పనిష్మెంటే ఇవ్వద్దు. 10వ తరగతి దాకా పనిష్మెంట్ లేకుండా, డిటెన్షన్ లేకుండా 10వ తరగతికి వచ్చిండు. 10వ తరగతిలో ఏదో పాస్ అయ్యిండు. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో మన రిజల్ట్ పడిపోతుంది. ఇంటర్మీడియట్ దాకా అందరు రారు. వాడు ఏమవుతాడండి? క్రిమినల్ తయారవుతాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, పనిష్మెంట్ అనేది స్కూల్ లెవెల్లో ఉండాలి, కొంత లిమిట్ వరకు. ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం టీచర్కి రావాలా. టీచర్ ధైర్యంగా ఏ రోజైతే చెప్తాడో ఆ రోజు ఆ సొసైటీ బాగుపడుతుంది. టీచర్ ధైర్యంగా చెప్పకపోతే సొసైటీ బాగుపడదు. ఇది నేను అనుకున్నదండి, నా ఒపీనియన్ అండి. ఓకే, మానిటరింగ్ కూడా యాజ్ అ డిప్యూటీ ఐవైఎస్ గా నేను ఖైరతాబాద్ 1లో పనిచేస్తున్నాను. నేను వెళ్ళిన ప్రతి స్కూల్, నా అండర్లో 7 స్కూల్స్ ఉన్నాయండి. ఈ 7 స్కూల్స్లో 5th క్లాస్ పిల్లలందరికీ చదవడం వస్తుంది. నేను డిక్లేర్ చేస్తున్నాను, 5th క్లాస్ పిల్లలందరూ చదువుతున్నారు. అంటే మేము అచీవ్ చేస్తాం. అది రాయడం నేర్పించుకుంటాము. ఓకే, చదవడం రాయడం ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు మేము చేస్తాము. కానీ మరి పిల్లోడికి టీచర్లు లెక్కలేదు, హెడ్ మాస్టర్ లెక్కలేదు, ఎవరు లెక్కలేదు. మరి వీడిని వాడు బాగా చేయాలా?